అదే తరహాలో ప్రమాణం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రాష్ట్రం సాధించిన గొప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రం సాధించిన నేతగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీదనే తెల్లారి లేస్తే ద్వేషం పెంచుకొని ఆయన కంటే వయసులో పెద్ద, తండ్రి సమానులు, సోదర సమానులైన కేసీఆర్ గారిని అనేక మాట్లాడి తెల్లారి లేస్తే కూడా దుర్భాషలాడుతూ, అంటే వీధి మనుషులు కూడా మాట్లాడకుని భాషను ఉపయోగిస్తూ అసెంబ్లీలో అధికార పక్ష మీటింగ్లైనా, అది కాంగ్రెస్ పార్టీ పక్ష మీటింగ్లైనా కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ సామాన్య ప్రజానీకం కూడా అసలు ఈయన నోరు పడిపోతే బాగుంటుండే, ఆ దేవుడు అంటూ ఉంటే ఈయన నోరు పడిపోతే బాగుంటుండే, లేకపోతే ఈ వీధులు శుభ్రం చేసేటోళ్ళు, లేకపోతే పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రం చేసేటోళ్ళు, లేకపోతే ఇంకేదన్నా శుభ్రం చేసేటోళ్ళు ఉంటే ఈయన అట్లాంటి వాటిని ఉపయోగించి రేవంత్ రెడ్డి నోటిని కూడా శుభ్రం చేస్తే బాగుండని ఇలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అట్లాంటి అంటే తక్కువ ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఇలా హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప భవిష్యత్తులో ఒక గొప్ప మంచి ఫార్చ్యూన్ సిటీగా, ఒక మోడర్న్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక గ్లోబల్ స్టేట్గా వెలుగొందాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచి మంచి కంపెనీలకు సంబంధించిన కార్లు ఈ రేసింగ్లో పాల్గొంటే ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, తద్వారా పెట్టుబడులు వస్తాయి. ఇది గతంలో నిర్వహించిన కావచ్చు, బీజింగ్ కావచ్చు, సియోల్ కావచ్చు, మాస్కో, బెర్లిన్, షాంఘై ఎట్లాంటి ప్రముఖ నగరాల్లో ఈ రేస్ నిర్వహించారు. భారతదేశంలో అది హైదరాబాద్లో నిర్వహించడం ఎంతో గొప్ప అని మురిసిపోయినరు ఆనాడు జనం. పెద్ద పెద్ద సినిమా స్టార్స్, అట్లాగే క్రికెటర్స్, పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్, అట్లాగే అమిత్ షా లాంటి నాయకులు కూడా ఇట్లాంటి రేసులను స్వయంగా నిర్వహించి చూసిండ్రు. గొప్ప గొప్ప వాళ్లకు ఏం తెలుస్తుంది, గొప్ప గొప్ప వాళ్ళకి ఏం తెలుస్తుంది? రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఆయనకు ఎప్పుడు కూడా డబ్బు సంచులు ఎట్లా వచ్చినాయి, డబ్బులు ఎట్లా అక్రమంగా సంపాదించాలి, ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే ఇంకొక అక్రమ మార్గాలను ఎట్లా ఎన్నుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేసే రేవంత్ రెడ్డికి ఇలా రంధ్రాన్వేషణ చేయంగా ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించే కంపెనీకి ఇచ్చిన అడ్వాన్స్ మీద బురద జల్లి అక్రమంగా కేసు పెట్టే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన చేసిండు. ఏసీబీకి కేసు అప్పగించాలంటే యాంటీ కరప్షన్, అసలు కరప్షనే లేదు ఇలా, ఒకరి నుంచి ఒకరికి లంచం ఇచ్చే పరిస్థితి లేనప్పుడు లంచానికి చేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన. కేటీఆర్ గారిని నిర్బంధించడం ద్వారా, కేటీఆర్ గారిని జైలుకు పంపడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఎట్లంటే అట్లా నడిపించుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకత్వాన్ని, ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేయవచ్చు. భూములు, స్థాగులు అన్ని ఆక్రమించుకోవచ్చు. హైదరాబాద్ నగరాన్ని ఇష్టారీతిన సొంతం చేసుకోవచ్చని ఒక దుర్మార్గమైన ఒక దూరదృష్టితోని ఈ కేసు బనాయించడానికి ఆలోచన చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రు, దేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ప్రపంచంలో ఉన్న మేధావులు, ఇంటలెక్చువల్స్, అట్లాగే విద్యార్థులు, యువత అంతా కూడా నిన్న కేటీ రామారావు గారి ప్రెస్ మీట్ ద్వారా, మీడియా సమావేశం ద్వారా ఈ రేస్ గురించిన వివరాలన్నీ కూడా చూసిండ్రు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ యువత చైతన్యం. తప్పకుండా రేవంత్ రెడ్డి ఆలోచన చేసే అక్రమ మార్గాన్ని, అక్రమంగా కేసు బనాయించి కేటీఆర్ జైలు పాలు చేయడం అనే ఒక కుట్రతోని ముందుకు పోయే దాన్ని తప్పకుండా తెలంగాణ సమాజం ఎదురొడ్డి పోరాడి కేటీఆర్కు బాసటగా నిలుస్తుంది. నువ్వేమో ఎమ్మెల్యేకు లంచాలు ఇవ్వడానికి 50 లక్షల రూపాయలతోని బ్యాగుతో దొరికినావు. ఇక్కడ 50 కోట్ల రూపాయలు కారు రేస్ నిర్వహించడానికి
అధికారికంగా అంటే దానికి ఆ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెక్కుల రూపంలో ఆ సంస్థకు ఇచ్చిన డబ్బులేమో ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన 50 కోట్లు నువ్వు ఆరోపణ చేస్తున్నాయి. ఇవ్వడానికి దొరికిన నువ్వు దొంగవా? అధికారికంగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన